అందరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనం తూర్పు ఆగ్నేయంలో వేసిన మెట్లండి. ఈ తూర్పు ఆగ్నేయంగా మెట్లు వేసినప్పుడు చూడండి, ఇంటికి ఏమాత్రము ఈ మెట్లు తగలలేదు. ఇంటి యొక్క తూర్పుకు సంబంధించినటువంటి హద్దు అండి. ఇది ఇంటి యొక్క ఆగ్నేయం అన్నమాట. ఈ భాగం ఇంటి యొక్క ఆగ్నేయ భాగం. అంటే మెట్లు వేసినప్పుడు ఇంటికిను మెట్లకి ఒక స్పష్టంగా మనము ఒక డెఫినేషన్ అనేది చెప్పాలండి. లేదంటే అది ఇంటికి తగిలించడం ద్వారా ఆగ్నేయం పెరిగిన భావన వస్తుంది. ఇప్పుడు ఆగ్నేయం పెరిగిన భావన ఏం లేదండి. ఇటుపక్క వచ్చినటువంటి ఆ స్పేసు మనకి బాల్కనీలో కలిసిపోయిందండి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి డెఫినేషన్, మెట్లు ఏ రకంగా ఉన్నాయి, అదే రకంగా ఇంటికి మెట్లకి సంబంధం లేకుండా పూర్తిగా ఒక స్పేస్ని ఆయన నుంచి డిఫైన్ చేయడం అనేది జరిగిందండి. తద్వారా ఇక్కడ ఆగ్నేయం యొక్క డెఫినేషన్ అనేది మనం ఏం చేసాము, నిలబెట్టగలిగాము. అదర్వైజ్ ఏమవుతుంది, చాలామంది ఆగ్నేయం పక్కన తగిలించి పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఒక స్పేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని ఒక బెండు ముక్క కానీ ఒక షీట్ కానీ ఏదో ఒకటి కాగితం కానీ అడ్డం పెట్టి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి కట్టేస్తారు. అది మనం ఒక స్పేస్ని కన్ఫ్యూజన్ చేసినట్టు వస్తుందండి. సో ఈ రకంగా మెట్లు తీసుకునేటప్పుడు కాస్త స్థలాభావం లేకుండా కాస్త స్థలం ఉంది అనుకునేటప్పుడు ఈ రకంగా జాగ్రత్త తీసుకోవాలండి. మన ఎదురుగానే ఈ యొక్క దేవాలయం అంటే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ ఓన్ ఊరైనటువంటి డోకుపర్రు గ్రామంలో ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి గుడి విపరీతంగా ఫేమస్ అవుతుంది. ధర్మబద్ధంగా కట్టింది. సో దీనికి దగ్గరగా ఈ యొక్క ఇల్లు అనేది ఉండడం అనేది జరిగిందండి.